హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేట్ డీలని. ఈ వీడియోలో మనం చూడండి డివాల్ట్ మనం గ్రైండర్ మిషన్, కటింగ్ మిషన్ చూడండి. ఇది మీరు ఏ పర్పస్కి మీరు తీసుకోవాలని డీటెయిల్గా చెప్తానండి. దీన్ని ఎలా వాడాలో చెప్తాను సేఫ్టీగా నేను కొన్ని ఫీచర్స్. ఓకే, పదండి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, దీని ఫీచర్స్ చూద్దాం ఏమేమి వస్తాయో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డివాల్ట్ మనం కటింగ్ మిషన్ మనం అన్బాక్సింగ్ చేద్దాం. గ్రైండర్ మిషన్ అంటారు దీన్ని. ఓకే, అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒక చిన్న ఒకటి మీరు అడగచ్చు, డివాల్ట్ కంపెనీ మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఈ కంపెనీ ఎందుకు కొనాలని అని అడగచ్చు. చూడండి, దీంట్లో మనకు అడగాల్సింది ఏం లేదండి. చూడండి, చాలా మంది అడిగాను, నేను ఎంక్వైరీ చేశాను, మా ఫ్రెండ్స్ కానీ నేను కూడా ఎలక్ట్రిషియన్నే అడిగి అంతా కనుక్కున్నాను. ఎక్కువ మంది డివాల్ట్ కంపెనీ బాగా లైఫ్ వస్తుందని చెప్పారు. అందువల్ల డివాల్ట్ కంపెనీ తీసుకున్నాను నేను, ఎందుకంటే వాడుతున్నారు, నేను కూడా వాడి చూశాను ఒకసారి, అందువల్ల నాకు కూడా నచ్చింది. ఓకే, లోపల ఏమేమి కంటెంట్స్ చెక్ చేద్దాం. ఈ డివాల్ట్ మనం కటింగ్ మిషన్లో చూడండి, మనం 850 వాట్ తీసుకున్నాను నేను. 850 వాట్స్ ఎందుకంటే కొంచెం హెవీగానే పనిచేస్తాయండి. దీంట్లో మనం ఇంకా పెద్దది కూడా ఉన్నాయి. ఇదైతే నాకు మీడియంగా వాడుకొని సరిపోతుందండి. ఒకవేళ మీరు చాలా తక్కువ వాడతారు, ఎప్పుడోసారి వాడతారంటే మీరు 750 తీసుకోండి. 850 అవసరం లేదు, మీకు అమౌంట్ తగ్గుతుంది. 850 కొంచెం అమౌంట్ పెరుగుతుంది. ఓకే, ఖుదా కా కసం, ఖసం కా హుకుం, ఖుల్ జా సిమ్ సిమ్ టట్టడాయ్. వారంటీ కార్డ్ 2 years వారంటీ, 2 years. ఓకే, మనం మొత్తం కంటెంట్ ఇదే అండి ఫ్రెండ్స్. వచ్చి మనకు మిషన్లో చూడండి ఒక మిషన్ వస్తుంది మనకు. ఆ తర్వాత చూడండి మనకు మన బ్లేడ్ టైట్ చేసానికి మనకు లింక్ వస్తుంది. ఇంకోటి మనం చూడండి సేఫ్టీకి మనం పట్టుకునే దానికి ఒకటి సైడ్లో మన హ్యాంగర్ ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఇంకో కొంచెం సేఫ్టీ పెంచేదానికి చూడండి సైడ్ మనకు మట్టి కానీ మనకు కళ్ళల్లో మనకి దుమ్ము పడకుండా, ఏదైనా కట్ చేసినప్పుడు నిప్పురవలు పడకుండా సేఫ్టీ మనకు ఐరన్ ప్లేట్ వస్తుంది మనకు. ఓకేనా, ఇవే వచ్చింది మొత్తం, ఇదే మొత్తం వచ్చింది మన కంటెంట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిషన్లోకి వచ్చేద్దాం. చూడండి మిషన్కి మనకి ఏమేమి వస్తుంది చూడండి. ఇక్కడ మిషన్లో మనకు చూడండి ఇక్కడ డివాల్ట్ అనే పేరు ఉంటుంది. ఇక్కడ మనం చూడండి ఇయర్ ఫోన్స్ వాడాలా, ఇక్కడ మనం కళ్ళద్దాలు పెట్టుకోవాలి, సేఫ్టీ మనం ముఖ్యం ఇక్కడ. ఇంకోటి మనకు ఇక్కడ 850 వాట్స్ ఉంటుంది. ఇక్కడ 850 వాట్స్ చూసుకోండి, మిషన్ మీదే ఉంటుంది మనకు. 750, 850, 950 అట్లా ఉంటుంది. 100 mm బ్లేడ్ పడుతుంది మనకు. ఓకే, ఆ తర్వాత మనం చూడండి 220 నుంచి 240 వాట్స్ మనం కరెంట్ తీసుకుంటుంది. ఈ విధంగా ఇది ఈ నెంబర్ ఒకటి మీరు సీరియల్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు. ఇది కంపెనీ ఒరిజినల్ కదా డూప్లికేట్ అని తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇది కార్బన్ బుష్లు అండి. ఎప్పుడైనా మీకు మిషన్ పనిచేయలేదు అనుకుంటే చూడండి ఇక్కడ కార్బన్ బుష్, ఇది ఓపెన్ చేస్తే కార్బన్ బుష్లు ఉంటాయి. కార్బన్ బుష్లు ఎప్పుడైనా అరిగిపోతే ఇది మార్చుకొని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు మీరే సింపుల్గా. అంటే ఇటుపక్క మన పేరు ఉంది అంతే, ఇంకేం లేదు. ఇటుపక్క కిందికి వస్తే చూడండి ఇక్కడ మన స్విచ్ ఉంటుంది కింద మనకు. ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందండి. ఇది ఆను, ఇది ఆఫ్, ఈ విధంగా మనకు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు కింద. ఆ తర్వాత పైకి వస్తే మనకు సేఫ్టీగా మనకు హ్యాండిల్ గ్రిల్ వస్తుంది, ఈ విధంగా ఫిటప్ చేసుకోవచ్చు దీన్ని. ఆ తర్వాత మనకు ఈ పైన మనకు చూడండి ఈ ప్లేట్ వస్తుంది. ఈ విధంగా మనం ప్లేట్ పెట్టి టైట్ చేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది. ఇది మనకి ఏదైనా పడుకుంటే ఇంప్రూవ్ అయ్యి. ఆ తర్వాత చూడండి ఈ లింక్ ఉంది కదా, దీన్ని మనం ఓపెన్ చేసి బ్లేడ్స్ అవి సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవచ్చు. ఒకసారి బ్లేడ్ చూపిస్తాను. ఈ విధంగా బ్లేడ్ తీసుకోండి, ఏదైనా బ్లేడ్ కటింగ్ బ్లేడ్ ఏదైనా వేసుకోండి. ఈ విధంగా టైట్ చేసేయండి. ఈ విధంగా టైట్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ మన కింద ఒక బటన్ వస్తుంది, బ్లాక్ బటన్. ఈ బటన్ పుష్ చేస్తే మనకు ఇది మనకు కదలదు అండి, స్టాండర్డ్గా నిలబడిపోతుంది. అప్పుడు మనం ఈ విధంగా పుష్ చేసి పట్టుకుని బటన్ ఇది కదలదు, అప్పుడు మనం ఈ విధంగా టైట్ చేసుకోవచ్చు. అంతే, టైట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈజీగా వాడుకోవచ్చు. స్విచ్ ఆన్ చేసుకున్నాను, ఇప్పుడు రన్నింగ్ చేసి చూద్దాం. మీరు ఏం చేస్తారంటే స్విచ్ ఆన్ చేసేటప్పుడు కరెంట్ మీరు చూడండి ఇక్కడ స్విచ్ ఆఫ్లో ఉందని చెక్ చేసుకోండి, ఎందుకంటే మన సేఫ్టీ ముఖ్యం. ఎందుకంటే ఇది ఒక్కసారి ఆన్లో ఉంటే మనకు మిషన్ రన్ అయిపోతుంది చేతిలోనే, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఆన్ చేద్దాం, రన్నింగ్లో చూద్దాం ఎంత స్పీడ్ వస్తుందో. ఇక్కడ మన బటన్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ ఆఫ్. ఈ ప్లేట్ మనం ఈ విధంగా వెనక పక్క బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత ఇక్కడ మనం దీన్ని కొంచెం తిప్పితే ఈజీగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా తీసేయచ్చు అంతే. మిషన్కి మనం చూడండి వైర్ ఉంది కదా, ఈ వైర్ వచ్చి మనకు 2.5 మీటర్ వస్తుందండి, అంటే 2.5 మీటర్ వస్తుంది అంతే, ఎక్కువ రాదు. మళ్ళీ మీరు ఎక్స్టెండ్ వైర్ పెంచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ బటన్ వచ్చింది కదా, ఈ బటన్ కాడ చూడండి మనకు చూడండి దీంట్లో ఇంకో మోడల్ ఉందండి. ఇక్కడ బటన్ మనకు ఇక్కడ వస్తుంది, మనకు మన హెడ్ ఉంది కదా ఇక్కడ పైన వస్తుంది, ఇక్కడ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అదైతే సేఫ్టీ ముఖ్యం అండి. ఈ మిషన్ కన్నా ఆ మిషన్ కొంచెం ఒక 300 ఎక్స్ట్రా ఉంటుంది రేటు, కొంచెం 500 అయినా పర్లేదు. ఓకేనా, అది తీసుకోండి మీరు, ఎందుకంటే అది సేఫ్టీ ఎక్కువ. ఇక్కడ ఉంటాం మనకు అది ఇట్లా మనం ప్రెస్ చేసి ఇట్లా ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇదైతే అట్లా కాదు, ఇది కంటిన్యూగా ఇది ఆన్లోనే ఉంటుంది. ఇది ఆఫ్ చేయడం మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. మీ ఇష్టం, మీ అమౌంట్ బట్టి తీసుకోండి. ఇది ఇక్కడ ఉంటుంది బటన్. మీకు కావాలంటే నేను దీని లింక్ కానీ నేను ఆ మిషన్ లింక్ కానీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోండి కావాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. చూడండి మీరు దేని పర్పస్కి మీరు ఈ మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు చూడండి, నేను చెప్తాను డీటెయిల్గా.
ఇది యాక్చువల్గా అయితే మనకు చూడండి ఇది మనకు గ్రైండర్ మిషన్. ఇది గ్రైండర్ మిషన్ ఏంటంటే చూడండి మనం ఫస్ట్ ఇది చూడండి ఏదైనా చెక్క కానీ కమ్మి కానీ ఏదైనా ఉంటాయి కదా దానికి మనం గ్రైండ్ చేస్తామంటే మనం అరగదీస్తామంటారు కదా ఆ విధంగా రఫ్ చేసేదానికి ఈ మిషన్ మనం వాడేది. ఇప్పుడు ఏం చేస్తామంటే చాలా మంది దీన్ని మనం కటింగ్ మిషన్ కూడా వాడతాం మనం, ఓకేనా, అలాగైనా వాడుకోవచ్చు, ఏం పర్లేదు. చూడండి దీనికి మెయిన్ ఏంటంటే చూడండి మనం గోడలు కట్ చేసుకోవచ్చు, మెయిన్ వైరింగ్ పైపులు మనం ఉంటాయి కదా అవి కట్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత చూడండి మనం కమ్మీ కట్ చేయొచ్చు, కమ్మీని రఫ్ చేయొచ్చు, ఆ విధంగా వాడుకోవచ్చు, 100% పనిచేస్తుంది. మీరు గ్రైండింగ్లో చాలా రకాలు ఉన్నాయండి, కార్ పాలిషింగ్ కానీ టైల్స్ పాలిషింగ్ కానీ ఇంకా ఏదైనా కమ్మీలు కానీ ఏదైనా సరే ఇతర పాలిషింగ్ ఉంటాయి కదా అంటే గ్రైండింగ్ అంటే రఫ్ చేసేటి అవన్నీ వాడచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన గ్రైండింగ్ అయితే ఈజీగా పనిచేస్తుంది. కటింగ్ అయితే మనం చూడండి గోడలు కట్ మనం కమ్మీలు కట్ చేయొచ్చు ఈజీగా, ఆ రెండు మాత్రం బాగా కట్ చేసుకోవచ్చు. ఇంకోటి మనం వుడ్ ఉంటుంది చూడండి చాలామంది చెక్క కట్ చేసి తీసుకుంటూ ఉంటారు. చూడండి వుడ్ మనం ఇది కట్ చేయకూడదండి, వుడ్ కట్ చేసి మిషన్ పాడవుతుంది, వుడ్ ఇది వేరేగా ఉంటుంది అది తీసుకోవాలా. దీంతో వాడచ్చు, చిన్నవి ఏదైనా అప్పుడప్పుడు కట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓకేనా. డైరెక్ట్గా మీరు వుడ్ కట్ చేస్తానంటే ఇది పనికిరాదండి, పాడవుతుంది, మీ ఇష్టం. ఇవి మనకు వాడాల్సినవి ఇలాంటివి. ఓకే, దీంట్లో చూడండి బ్లేడ్స్ చూడండి దీనికి మనకు 4 ఇంచ్ బ్లేడ్ పడుతుందండి, 4 ఇంచ్ బ్లేడ్ పడుతుంది మనకు, ఈ విధంగా ఉంటుంది. ఇది కమ్మీ కట్ చేసే బ్లేడు, ఇది వచ్చి గోల్డ్ కట్ చేసే బ్లేడ్, ఇది కూడా గోల్డ్ కట్ చేసే బ్లేడ్. దీంట్లో ఏంటంటే మనం 2 రకాలు తీసుకున్నాను. ఏంటంటే చూడండి ఇది మనకు 4 ఇంచ్ మన బ్లేడ్, ఇది వచ్చి మనకు 5 ఇంచ్ బ్లేడ్ అండి. ఈ 5 ఇంచ్ బ్లేడ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ సేఫ్టీ ఉంది కదా, ఈ సేఫ్టీ మనకు రేక్ ఉంది కదా ఇది పెట్టలేము మనకు ఇది, ఓకేనా. 4 ఇంచ్ మనం ఎప్పుడు కూడా 4 ఇంచ్ బ్లేడే వాడాలా, ఎందుకంటే మనకు సేఫ్టీ ముఖ్యము. ఇలాంటి మనం పెట్టి వాడుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి ఉండదు, ఓకేనా. నేనేమంటే ఎప్పుడైనా అవసరం పడదని నా 5 ఇంచ్ తీసుకున్నాను, ఏదైనా కొంచెం పెద్ద వస్తువులు కట్ చేసేదానికి. మెయిన్ ఏంటంటే చూడండి దీంట్లో మనకు సేఫ్టీ ముఖ్యం అండి, చాలామంది సేఫ్టీ లేకుండా ఇవి వాడుతూ ఉంటారు. ఈ మిషన్ చూడండి చాలా డేంజర్ మిషన్ అండి, ఆల్రెడీ నాకు ఇది కట్ అయ్యింది ఈ మిషన్ వల్ల, అది కూడా చెప్తాను. ఎప్పుడు కూడా చూడండి మీరు ఇది హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్కి మనకు గ్రిప్ ఉంటుంది కదా, దీన్ని బిగించుకొని ఈ విధంగా బిగించుకోవాలా. ఆ తర్వాత చూడండి ఇది బిగించుకున్న తర్వాత ఈ రేకు ఉంది కదా మనకి ఎటువంటి మన దుమ్ము కళ్ళలో పడకుండా, మన రాళ్ళు గీళ్ళు ఏం పడకుండా, మన నిప్పురవులు ఇది కూడా దీన్ని బిగించుకోవాలి. ఈ విధంగా బిగించుకొని మనం దీన్ని టైట్ చేసుకొని సరిపోతుంది ఈ విధంగా. అప్పుడు మనం దీన్ని వాడాలా, ఎందుకంటే ఎంత సేఫ్టీ ఉంటుంది ముఖ్యం. నేను ఒకసారి కట్ చేసేటప్పుడు ఏమైందంటే చూడండి నాకు చేయి చూడండి, ఇక్కడ మిషన్ ఇది గోడల్లో పైపులు పెడతాను, నేను ఎలక్ట్రీషియన్ కాబట్టి నేను గోడల్లో పైపులు పెట్టేటప్పుడు చూడండి ఇక్కడ మనకు కట్ అయింది కదా, ఇదే నాకు బ్లేడ్ ఇట్లా కటింగ్ మిషన్ ఇట్లా పడిపోయింది నా చేతిలో నుంచి, రాయి తగిలి గోడ మిషన్ కట్ చేస్తుంటే జంప్ అయ్యి నా మిషన్ నా చెయ్యి మీద పడింది. ఎట్లా పలసంగా చర్మం కట్ చేసింది, లోపల ఏం కట్టగలదు, నరం కట్టగలదు, ఏం కట్టగలదు, చర్మమే. నా టైం బాగుంది అందువల్ల ఏం కాలేదు. ఓకే, ఈ మిషన్ చాలా డేంజర్ అయింది, 7 నుంచి 7 వరకు కట్ అయిపోయింది అంతే. అప్పటి నుంచి ఈ మిషన్ వదిలేశాను, ఇప్పుడు కొన్నాను, ఎందుకంటే మిషన్ లేకపోతే పనులు కావడం లేదని. కాకపోతే నేను సేఫ్టీ వాడతాను, మీరు కూడా సేఫ్టీ మీరు యూస్ చేసి మీరు వాడండి, ఎందుకంటే మంచిది. ఎప్పుడు ఏం చెప్తుంది ఏం చెప్పలేం కాబట్టి సేఫ్టీ కంపల్సరీ వాడాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిషన్ ఒక నేను అమౌంట్ చెప్పేస్తానండి, ఇది అంత అమౌంట్ పడిందండి. చూడండి ఈ మిషన్ మామూలుగా అయితే చూడండి 3000 మనకు ఎక్కువ చెప్తారండి, 3500 చెప్తారండి, అంత అమౌంట్ కాదు ఇది. నేనైతే చూడండి 2000 నాకు 3000 అన్నారు, నేను 2500 అడిగాను, 500 రాలేదు. ఆటి నుంచి నాకు 2600 నేను కొనింది లాస్ట్ రేట్ ఇది, వాళ్ళు అంతా చెప్తారు 2800 చెప్తారు లాస్ట్. 2500 దీని యాక్చువల్ రేటు 850 వాట్స్, ఓకేనా. మీరు చూసి తీసుకోండి, ఒక్కోసారి రేట్ ఎక్కువ ఉన్నా కూడా మీ ఇష్టం తీసుకోవచ్చు, మీ ఏరియా బట్టి. ఆ తర్వాత చూడండి దీనికి బ్లేడ్ కావాలి కాబట్టి నేను ఇది కమ్మీ కట్ చేసి బ్లేడ్ తీసుకున్నాను, ఇది ఒక 30 రూపాయలు. ఇది మనకు 4 ఇంచ్ బ్లేడ్, ఇది ఒక 100 రూపీస్ పడింది. ఇది వచ్చి మనకు 5 ఇంచెస్ బ్లేడ్, ఇది మనకు గోల్డ్ కట్ చేస్తాం కదా ఆ బిట్, ఇది బ్లేడ్. ఈ బ్లేడ్ వచ్చి మనకు 120 పడింది, 20 రూపాయలు ఎక్స్ట్రా, అంటే 1 ఇంచు పెరిగింది కాబట్టి మనకు 20 రూపాయలు ఎక్స్ట్రా పడింది. ఈ విధంగా ఈ సపరేట్ కొన్నాను, ఈ మిషన్ సపరేటు. మొత్తం నాకు ఎంత అయిందంటే 2950 పడింది మొత్తం నాకు అమౌంట్. ఒక 50 రూపాయలు తక్కువ 3000 పడింది. మెయిన్ ఏంటంటే ప్రాబ్లం వచ్చింది ఇక్కడ చూడండి, ఈ మిషన్ నేను ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు చూడండి ఆన్లైన్లో మనకు ఇది 3000 పైన ఉండింది, రేట్ ఎక్కువ ఉండింది. నేను కొనిన తర్వాత షాప్లో పోయి కొనుక్కున్నాను, తిరుపతిలో పోయి లోకల్లో కొనిన తర్వాత నేను వారం తర్వాత సేల్ ఉండింది, సేల్లో చెక్ చేస్తే అప్పుడు ఏమైందంటే 3000 పైన ఉండేది మిషన్ మనకు 2500కి వచ్చేసింది. అంటే నేను కొనిది 2600 ఈ మిషన్, ఇప్పుడు వచ్చి మిషన్ వచ్చి 2500, ఇంకా 100 రూపాయలు తక్కువ పడింది. అదే డైరెక్ట్గా ఇంటికి డెలివరీ అయిపోయి ఉంటుంది, అది కూడా 2 ఇయర్స్ వారంటీ ఉంది. చూసుకున్నారా ఈ విధంగా పొరపాటు జరుగుతూ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్లో చెక్ చేసుకోండి, ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకుని మీ షాప్లో అడగండి, మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ తీసుకోండి. దీనిలో 2-3 రకాల మిషన్లు ఇస్తాను చూడండి, ఇక్కడ మనకు బటన్ ఉండేది ఒకటి ఇస్తాను, సైడ్లో మనకు బటన్ ఇలాంటిది ఒకటి ఇస్తాను, ఇంకోటి కొంచెం వాట్స్ పెద్దది కావాలంటే అది కూడా ఇస్తాను, కొంతమంది తక్కువ వాట్స్ కావాలంటే అది కూడా ఇస్తాను, కొన్ని రకాల మిషన్లు ఇస్తాను సేమ్ ఇదే కంపెనీలో, మీ ఇష్టం అది చూసి తీసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, లింక్స్ దీని వీటికి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకోసం చేస్తుంటాను, ఎంతో కొంత మనీ సేవ వీడియోస్ అని చేస్తుంటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను అండి ఇలాంటి క్రియేటర్స్. ఇంకోసారి కలుసుకుందాం, అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.